మన గార్డెన్‌లో ప్లాంట్స్‌ని మనం ఎంత కేర్ తీసుకొని వాటిని ఎంత అబ్జర్వ్ చేసినా, ఏదో ఒక టైంలో దానికి పెస్ట్ అనేదొస్తది. పర్టిక్యులర్‌గా మనకి వింటర్ సీజన్‌లో అయితే ఇది కంపల్సరీ. ప్లాంట్స్ ఎంత బాగా ఫ్లవరింగ్ వస్తాయో, అలానే ఏదో ఒక పెస్ట్ కూడా అలానే ఉంటది. పర్టిక్యులర్‌గా పేనుబంక వస్తది. పిడ్స్ అనేవి చాలా ఎక్కువొస్తాయి గదండీ! అయితే నేను ఈ లోటస్, వాటర్ లిల్లీ చాలా లో మెయింటెనెన్స్. మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు అని ఎంత అనుకున్నా గూడా వాటికేంటంటే అప్పుడప్పుడు దానిలో ఉన్న లీవ్స్‌ని అలా నాచు ఇలాంటి వాటన్నింటిని మనం క్లీన్ చేస్తూనే ఉండాలి. నేనైతే రెగ్యులర్‌గానే చేస్తానవి. అయితే 1 ఆర్ 2 డేస్ నేను వాటిని కొంచెం మిస్ అయ్యేటప్పటికి ఎపిడ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి పేనుబంక. ఇది పర్టిక్యులర్‌గా మనకి వింటర్ సీజన్‌లోనే ఎక్కువగా వస్తది. అంటే లోటస్‌కి, వాటర్ లిల్లీకి నార్మల్‌గా రాదిప్పుడు. అయితే నేను తీసుకున్న ఈ వెరైటీలో డార్మెన్సీ పీరియడ్ అయితే ఏమీ లేదు నా ప్లాంట్స్‌కి. పర్టిక్యులర్‌గా మనం తీసుకునే వెరైటీని బట్టి ఉంటది గదా! అది. ఆహ్, జనరల్‌గా లోటస్‌కి తర్వాత కొన్ని వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్‌కి వింటర్ సీజన్ 2, 3 మంత్స్ డార్మెన్సీ అంటే ఆకులేమీ రాకుండా ఓన్లీ అదే పువ్వులు గూడా ఆకులేమీ రాకుండా ఇవి రెస్ట్ పీరియడ్‌లో ఉంటాయి. అంటే యాక్టివ్‌గా ఉండవు. ఇన్‌యాక్టివ్‌గా ఉంటాయి ప్లాంట్స్. నా దగ్గరున్న వెరైటీ అయితే అది కాదు. అయినా గూడా ఎందుకనో అవి ఆకులు కూడా రావట్లేదు. అది నాకు కొంచెం డౌట్ అనిపించి నేను పర్టిక్యులర్‌గా చూస్తే ఎపిడ్స్ ఉన్నాయన్నమాట. ఎపిడ్స్ గురించి తెలిసిందే గదండీ! పేనుబంక మొత్తం స్టెమ్‌లో ఉన్న ఫ్లెష్ అంతటిని తీసేసుకుంటదది. వాటరీగా ఉన్నదాన్నంతా మనకు తెలియకుండానే రూట్స్ కూడా అప్పుడప్పుడు పాడైపోతాయి గదా! వాటి వల్ల. సో, సేమ్ దీనికి అలానే అయింది. ట్యూబర్స్ కూడా పాడైపోయినాయి. ఈ లీవ్స్ వీటిని పర్టిక్యులర్‌గా లవడానికి రీజన్ అంటూ మనం ఏం చెప్పలేం గానీ, వింటర్‌లో అయితే మాత్రం మస్ట్‌గా ఉంటదిది. ఇది బర్డ్స్, తర్వాత ఈ బటర్‌ఫ్లైస్ కంటే కూడా బర్డ్స్ వల్ల ఎక్కువగా. ఎందుకు బర్డ్స్ వల్ల అంటే, వాటి లెగ్స్‌కున్నవి, తర్వాత అవి వాటర్ తీసుకునేటప్పుడు దాన్ని బీక్ ఉంటది కదండీ! అది మూతి దాని నుంచే చాలా ఎక్కువగా వస్తాయి. చూసారా ఇది లీఫ్‌కి ఎంత ఎలా వచ్చిందో. సో, కంప్లీట్‌గా ఈ పాట్‌లో ఉన్నవి ఫ్లవరింగ్ ఆగిపోయింది. ఒక్క 3 టబ్స్ తప్పించి రిమైనింగ్ అన్నింటిలో ఇదైతే మొత్తం ఫ్లవరింగే లేదు. అలా అనమాట. వాటర్ లిల్లీ, లోటస్ బోత్ ప్లాంట్స్ అలానే అయినాయి. సో, మాక్సిమం ఏంటంటే గ్లౌజెస్ ఏసుకునే చేయాలి ఈ పని. కాకపోతే నేను దాన్ని టచ్ చేయకుండానే ఇవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక కవర్‌లో వేసేసి టైట్ చేసేసాననమాట. అలా అయితే చచ్చిపోతాయి గదా! తర్వాత పాడేయొచ్చని. చూసారా ఎంతలా వచ్చింది? ఇవేంటంటే బడ్స్ పైకి రాకుండా లోపల ఉండగానే వాటిని కూడా ఇంక సక్ చేసేస్తాయన్నమాట. మొత్తం పీల్చేసుకుంటాయి దాంట్లో ఉన్నదంతా. కానీ మన రిమైనింగ్ ప్లాంట్స్‌కైతే మనం ఈ సర్ఫ్ వాటరు తర్వాత ఈ నీమ్ ఆయిలు ఇలాంటి వాటిని స్ప్రే చేస్తాం. కానీ వీటికి అంత వర్కౌట్ అవ్వలేదెప్పుడు. చైనా మాత్ అవి వచ్చినప్పుడైతే నేను వాటర్‌ని ఓవర్‌ఫ్లో చేసేస్తే పోయాయవి. ఇవైతే మాత్రం మనం నా వర్క్ ఎలా అంటే అలా వచ్చిన లీవ్స్ అన్నింటిని నీట్‌గా కట్ చేసేసుకొని, కొంచెం వాటర్‌ని ఓవర్‌ఫ్లో అయ్యేలా ఈ పాట్స్ నుంచి బయటకి వేయడమే. సో, నాకు ఈ వాటర్ లిల్లీ కంటే కూడా లోటసే చాలా ఎక్కువగా మొక్కలు పాడైపోయినాయి. ట్యూబర్స్ చాలా వరకు పాడైనాయన్నమాట. ఫ్లవర్స్ రావట్లేదేంటి అని డౌటొచ్చింది నాకు. ఇవి బర్డ్స్ అన్నాను గదా! బర్డ్స్ అంటే ఈ మధ్యన ఏంటంటే మాకు పావురాలనేవి వస్తున్నాయన్నమాట మా పైకి. అదే డాబా పైకి గార్డెన్‌లోకి. అవి చిన్న చిన్న పురుగుల్ని వాటిని తింటాయి గదా! ఈ టబ్స్‌లో ఉన్న వాటర్‌ని తాగుతున్నాయన్నమాట అవి. వాటర్ తాగుతూ చేపలు గూడా తినేస్తున్నాయని నేను ఆల్రెడీ అవన్నీ తీసేసాను. ఈ టబ్స్‌లో ఉన్న ఫిష్ అంతా తీసేసి కిందే పెట్టుకున్నానన్నీ. అవి వాటి నుంచి మెల్లిగా ఏదో ఒకటి దేనికో అంటుకుంటూనే ఉంటాయి ప్లాంట్స్‌కి. అలా ట్రాన్స్‌ఫరబుల్ కదండీ అన్నీ.
సో, అలా ఏంటంటే ఈ మొక్కలకి అవన్నీ వచ్చేసాయి అలా. మొత్తం వాటర్ అంతా అవే ఉన్నాయి. సో, వీటిని మామూలు నార్మల్ ప్లాంట్స్‌కి కూడా నేను ఆ వాటర్ ఇవ్వలేదు. ఇవేంటంటే ఈ ట్యూబర్స్ ఎందుకు సన్నగా ఉన్నాయనంటే, ఇవి స్మాల్ సైజ్‌లో వస్తాయన్నమాట ఫ్లవర్స్. అందుకని ట్యూబర్స్ పెద్దగా అవ్వవు. కొన్నైతే పాడైపోయినియి. కొంచెమే ఉన్నాయి. అంటే నేను తీయడం లేట్ అయితే ఇంకా ఆ ట్యూబర్స్ కూడా పాడైపోతాయన్నమాట. వైట్, పింక్ తర్వాత డార్క్ పింక్ 3 వెరైటీస్ ఇవి లోటస్. వీటన్నింటిని ఏంటంటే వన్ బై వన్ తీసి కట్ చేసి వీటన్నింటిని కొంచెం ఫంగిసైడ్ ఏసి అందులో పెట్టానన్నమాట. పర్టిక్యులర్‌గా ఈ లోటస్ దానికోసమే నేను లీవ్ పెట్టుకున్నానన్నమాట. ఎందుకంటే ఇది వర్క్ చేయాలి అని అంటే చూసారా ఇది ఎలా పోయిందో. కంప్లీట్‌గా పోయిందిది. వీటి వర్క్ చేయాలి అనంటే కొంచెం టైమే పడతది. చాలా లీజర్‌గానే చేయాలి ఈ వర్క్. ఈవినింగ్ అవ్వట్లేదు. అలా అని మార్నింగ్ అవ్వట్లేదు. సండే వరకు చూస్తే మొక్కలన్నీ పోతాయేమో అనిపించింది నాకు. సో, అందుకనేంటంటే లీవ్ పెట్టుకొని ఈ ప్లాంట్స్‌ని ఇలా చేశాను. ఇందులోదైతే మొత్తం ట్యూబర్ ఒక్కటి కూడా లేదండి. ఇది చాలా పెద్ద పువ్వు పూసేది లోటస్ ఇది రెడ్. ఇందులో ట్యూబర్స్ అయితే మాత్రం మాక్సిమం పోయాయి. చాలా బాధ అనిపించింది. మళ్ళీ అవన్నీ ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి అన్నట్టు. సో, లోపలంతా చాలా చెక్ చేశాను. ఎపిడ్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఇక వేరే ఏమీ లేవు. ఈవెన్ స్నేల్స్ కూడా లేవు ఇందులో. స్నేల్స్ ఉన్నా ఏమి అంత హార్మ్ చేయవు ఈ ప్లాంట్‌కి. ఈ ఎపిడ్స్ వల్లే ఇంత నష్టం జరిగిందా అనిపించింది నాకు. ఈ టబ్‌లో అయితే మాత్రం ఒక్కటి కూడా లేదు. అసలు కంప్లీట్‌గా పాడైపోయినాయి మొత్తం ట్యూబర్స్ అన్నీ. చూసారా ఎలా అయిపోయిందో? కంప్లీట్‌గా పోయాయి మొత్తం అన్నీ. సో, దీనికోసం ఏం చేశానంటే నేను మళ్ళీ మట్టిని కంప్లీట్‌గా కొంచెం పొలంలో మట్టి తెప్పించుకొని, ఆ మట్టిని 2 డేస్ మళ్ళీ టబ్‌లో అలానే నానబెట్టుకొని, ఈ ఓల్డ్‌దేమీ వేయకుండా కొత్త మట్టినే వేశానన్నమాట. కొత్త మట్టిని వేసి మళ్ళీ ట్యూబర్స్ అన్నింటిని నాటాను. ఇది చూసారా? ఇదైతే చాలా ఫ్లవర్స్ వచ్చేది. ఇది కంప్లీట్‌గా ఆకులు గూడా గ్రీన్ వార్మ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసాను. అయి గూడా లేవు. ఈ లీవ్స్‌ని గూడా తినేసినియి ఇవి. ఇది గూడా చాలా పెద్ద పువ్వు పూస్తదనమాట. సో, దీనికైతే మొత్తం టోటల్‌గా లోపలంతా అసలు ఫస్ట్ అటాక్ అయింది దీనికే. అటాక్ అయింది కదా అని దీన్ని తీసి కొంచెం దూరంగా పెట్టాను. అయినా కూడా రిమైనింగ్ అన్నింటికి వచ్చిసిందది. మా అమ్మగారైతే తిట్టారు నన్ను అలా చేతులు పెట్టేసానని. కాకపోతే గ్లౌజెస్ ఏసుకుంటుంటే అంత కంఫర్ట్‌గా చేయలేకపోతున్నానని చెప్పి ఇలా చేతులతో చేసేసాననమాట గ్లౌజెస్ లేకుండా వితౌట్ గ్లౌజెస్. కానీ అది వేసుకుంటేనే మంచిది. దీంట్లో అయితే నాకు కొంచెం లావుగా ఉన్న ట్యూబర్స్ అయితే వచ్చాయి. చెప్పాను కదండీ! ఇది చాలా పెద్ద ఫ్లవర్ ఇది. కొంచెం లావుగా ఉన్నయి అయితే వచ్చాయి ఇందులో ట్యూబర్స్. నేను మాత్రం ఒక 3 ఉంచుకున్నాను. రిమైనింగ్ మా ఫ్రెండ్‌కి ఇచ్చేసాననమాట. తను చాలా రోజుల నుంచి అడుగుతుంది. సరే అని తనకిచ్చాను. వీటిని ఏం చేశానంటే నేను కంప్లీట్‌గా వాష్ చేశాననమాట. అసలింక ఈ సాయిల్ యూజ్ చేయలేదు నేను. కంప్లీట్‌గా ఇవన్నీ వాష్ చేసుకొని ఇందులో అయితే కొంచెం లావుగానే ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని పోయాయి. కొన్ని బానే ఉన్నాయి. సో, అలా కంప్లీట్‌గా వీటన్నింటిని క్లీన్ చేశానన్నమాట వాటర్‌తో. క్లీన్ చేసి కొంచెం ఫంగిసైడ్ ఏసి దాంట్లో ఎప్పుడు నేను ఈ టర్మరిక్ పౌడర్ పసుపేస్తానసలు. కానీ వీటి అవతారాలు చూసి కొంచెం నాకేదోలా అనిపించింది. ఇక్కడ మా గార్డెన్ అదే నర్సరీ అతను ఉంటాడు. అతన్ని అడిగి కొంచెం ఫంగిసైడ్ ఏసానన్నమాట. వేసి సోక్ చేసి ఉంచానలా. ఒక 2, 3 అవర్స్ ఉంచి మళ్ళీ నాకు టైం ఉండదు గదా! ఈవినింగే మళ్ళీ వీటన్నింటిని మళ్ళీ పాట్స్‌లో పెట్టానమాట.
చాలా నీట్‌గా అయితే అంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. అంటే ఇంతకు ముందు ఒకసారి ఇలానే జరిగింది నాకు. అప్పుడు కూడా సేమ్ ఇలానే చేశాను. అప్పుడైతే నేను వీడియో అది ఏం తీయలేదు. ఇదైతే మాత్రం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! తెలియని వాళ్ళకి అని చెప్పి చేశాను. ఎప్పుడైనా వింటర్ అయినా కూడా లీవ్స్ అవి రాకుండా ఫ్లవర్స్, బడ్స్ ఏమి రావట్లేదనంటే సో, పాట్‌లో ఏదో ఫాల్ట్ ఉందని చూడాలి మనం కంపల్సరీ. ఎపిడ్స్ లీవ్స్ ఉంటే పైకి మనకు కనిపిస్తాయి. లేదంటే ఆ వాటర్ మీద ఇలా ఫ్లోట్ అవుతాయి అవి. చక్కగా అన్నింటిని తినేసేయివి. సో, వీటన్నింటిని క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత మళ్ళా ఫంగిసైడ్‌లో వేసానన్నమాట. 2, 3 అవర్స్ కంపల్సరీ ఉంచాను వాటిని. ఉంచి ఈవినింగ్ 5:30 ఆ టైంకేంటంటే ప్లాంటేషన్ చేసేసుకున్నాను వీటిని. ఇలా సోక్ చేసి ఉంచాను. ఉంచిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉన్నవి అలా తీసుకొని పెట్టాను. చూడాలి మరి ఎలా సెట్ అవుతాయో ఇవి. కొన్నైతే బానే ఉన్నాయి. లీవ్స్ అవి వస్తున్నాయి కొన్నింటికి. అసలెంత వండర్‌లా అనిపిస్తదంటే నాకు. కంప్లీట్‌గా ఎండిపోయినట్టున్నాయి ఇవి. వీటిని ఇలా ఫంగిసైడ్‌లో పెట్టి వాటర్ అది వేస్తే 2, 3 అవర్స్‌లోనే ఇవి చాలా ఫ్రెష్‌గా అయిపోయినాయి. ముడుచుకునున్నయన్నీ పైకి రావడం అలా జరిగాయన్నమాట. వీటికి నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తే అంటే ఒకసారి అలా చేశాను నాకు తెలియక. అప్పుడు కంప్లీట్‌గా చనిపోయినాయి అవి. సో, దానివల్ల అయిందేమో నాకు తెలీదు. కానీ నేను అప్పటి నుంచి ఇంక నీమ్ ఆయిల్ అలాంటివేమీ స్ప్రే చేయడం మానేశాను. కొంచెం ఆకులకి ఫస్ట్‌లోనే ఉంటే మనం ఆకుల్ని కట్ చేసేసుకొని వాటర్ ఫ్లోట్ అయ్యేలా వీటి పైనుంచి పోసేస్తే ఓకే. బానే ఉంటాయి. సో, ఫైనల్‌గా ఏంటంటే వీటన్నింటిని ప్లాంటేషన్ చేశాను. ఎగ్జాక్ట్‌గా 1 వీక్ చూస్తాను. 1 వీక్ చూసి వీటికి లీవ్స్ అయ్యి వచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఇంకొక వీడియో చేస్తాను. అంటే ఎవరైనా బిగినర్స్ పెంచుకునే వాళ్ళలో ఇలా ఇలా జరిగినప్పుడు వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ట్యూబర్స్‌ని వాటిని ఎలా క్లీన్ చేయాలని తెలుసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి అలా ఈ వీడియో తీయడం జరిగింది. సో, వీటిని సాయిల్ మొత్తం చేంజ్ చేసేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని అప్పుడు అవి మంచిగా అవుతాయి. ప్రెజెంట్ అయితే బానే ఉన్నాయి. చూడాలి. ఎగ్జాక్ట్‌గా 1 వీక్‌కి నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో, అన్నీ బానే వస్తాయని అయితే హోప్ ఉంది. చూడాలి. వెయిట్ చేసి ప్లాంట్స్ ఎలా ఉన్నాయనేది అప్డేట్ కంపల్సరీ ఇస్తాను. ఒక్కళ్ళకి యూజ్ అయినా అది యూజ్‌ఫుల్లే కదా నా వీడియో. సో, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. హ్మ్. బానే అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, ఎంత లో మెయింటెనెన్స్ అయినా ఈ ప్లాంట్స్‌ని కూడా మనం మంచిగా పట్టించుకుంటేనే ఫ్లవరింగ్ అనేది బా వస్తది. అన్ని ప్లాంట్స్ లాగే వీటిని కూడా కొంచెం కేర్ తీసుకుంటే బావుంటది. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.